వెహికల్స్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యంలో కానీ లేదంటే పెట్రోల్ రేటు పెరగడం వల్ల కానీ మన దగ్గర ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి, ఏ రేంజ్ నుంచి బైసికల్స్ కూడా ఎలా ఉన్నాయి సార్? దాని గురించి డీటెయిల్ చెప్పండి సార్. సార్, నా పేరు డాక్టర్ పురం వెంకటేశ్వర గుప్తా. ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇండియాలో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసిన ఏకైక సంస్థ మనది. మా స్వచ్ఛంద సంస్థ వచ్చేసి గ్రీన్ సేవా ఫౌండేషన్. మా దగ్గర చిన్న వెహికల్ సైకిల్ నుంచి 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, బస్సు, ట్రక్కు, ట్రాక్టరు, 2 సీటర్ ఫ్లైట్ వరకు ఉంది మన దగ్గర ప్రస్తుతానికి. మాది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెయిన్లీ. సో మా ఉద్దేశం ఏంటంటే పర్యావరణ రక్షణ చేయడమే మా ఉద్దేశం. సో మాకేంటంటే బ్యారల్ ఆఫ్ ఆయిల్ ఇండియాకి వస్తుంది, డాలర్లు బయటకు వెళ్తున్నాయి. చూశారుగా, నిన్నగాక మొన్న ఇండియాలో ఫస్ట్ టైం 85 రూపాయలు పతనమైపోయింది ఇండియన్ రూపీ. సో మనమన్నా ఇప్పుడైనా కోలుకొని మనం ఒక స్టెప్ ముందుకేయాలి. ఎందుకు? ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడానికి. ఎందుకంటే బ్యారల్ ఆఫ్ ఆయిల్ ఇండియాకి రాగానే డాలర్లు బయటకు వెళ్తుంది కదా, మన రూపాయి వాల్యూ పడిపోతుంది. సో ఇప్పుడైనా మనం మొదలు పెడితే మన వంతు ఒక ప్రయత్నం అవుతుంది. ఎందుకోసం అంటే మనకు 140 కోట్ల పాపులేషన్లో సుమారు ఇండియాలో 2 వీలర్ తీసుకోండి, 3 వీలర్ తీసుకోండి, 4 వీలర్ తీసుకోండి, బస్సు, ట్రక్ అన్ని కలిపి ఇండియాలో ప్రస్తుతానికి ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ 28 లక్షలు మాత్రమే యాజ్ పర్ గూగుల్ డాటా. అంటే రియల్ డాటా 30 lakhs ఉండాలి. అంటే 0.2% కూడా మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడట్లేదు. ఇది కరెక్ట్ సమయం పూర్తిగా సమయ స్పందన ఇస్తుంటే మనము 100% మన పాకెట్ సేవ్ అవుతుంది. ఎందుకోసం అంటే 2 రూపాయలకు లేకపోతే 3 రూపాయలకు మనకు 100 కిలోమీటర్ తిరగచ్చు. అదే 100 కిలోమీటర్ పెట్రోల్ వెహికల్ సపోజ్ హోండా యాక్టివా తీసుకోండి, హీరో హోండా తీసుకోండి, ఏ కంపెనీ తీసుకోండి, మినిమం 300 రూపాయలు అవుతుంది. 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అదే 250 రూపాయలు 300 రూపాయలు డైలీ సేవ్ చేస్తే నెలకు 9,000 సేవ్ అవుతుంది. సంవత్సరానికి ఎంత? 1,00,000 రూపాయల పైన సేవ్ అవుతుంది. మళ్ళీ అందులో పెట్రోల్ వెహికల్స్లో మీకు ఏమవుతుంది, ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, మెకానిజం ఉంటుంది, అట్లా రకరకాలుగా వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే మీ పాకెట్ సేవ్ చేయడానికి, ఎకో ఫ్రెండ్లీ ఉండడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం మీరు ముందుకు రావాలని నా కోరిక, మా స్వచ్ఛంద సంస్థ. సార్, ఇప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల కూడా గవర్నమెంట్ కూడా ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అవునండి. స్టేట్ గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది సార్? సార్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంత పాలసీలు చెప్పాలంటే డిఫరెంట్ పెట్టుకోవచ్చు. కానీ ఓవరాల్ గా నీతి ఆయోగ్ ప్రకారంగా అందరు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలని జియో పాస్ చాలా రోజులేదు. ఆ కమిటీలో నేను అటెండ్ అయ్యాను. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఫ్యూచర్ లో 100% ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అన్నారు అందరికీ ఇంటింటికి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఇవ్వాలని కోరిక. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచి మీ ప్రయత్నం చేయండి, మీ పాకెట్ సేవ్ చేసుకోండి. నా దగ్గర సైకిల్ వచ్చేసి 25,000 నుంచి రకరకాల 5 లక్షల సైకిల్ ఉందండి. ఒకటి 2 వీలర్ బైక్ వచ్చేసి నా దగ్గర 50,000 ఉంది, 60,000 ఉంది, 70,000 ఉంది, 85,000 ఉంది, 1,00,000 ఉంది, 1,50,000 ఉంది. అలాగే రిక్షా కూడా 1,00,000 లోపు ఉంది. అదే 3 వీలర్ హ్యాండిక్యాప్ 50,000 నుంచి స్టార్ట్ అయిందండి. సో వెహికల్స్ మీకు ఎన్ని మోడల్ కాబట్టి అన్ని మోడల్స్. ఇండియాలో ఎక్కడ తిరిగినా, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇండియన్ మోడల్స్ R&Dలో ఎవరు రారండి. మేము ఎందుకోసం అంటే మా ఆర్గనైజేషన్ కాబట్టి స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రతి వెహికల్ని ముందుకు తీసుకురావడానికి, షోకేస్ చేయడానికి నేను ముందుకు వచ్చానండి. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా ప్రస్తుతానికి నేను మెంటర్గా చేస్తున్నాను. ఇంజనీరింగ్ కాలేజ్కి, ఉస్మానియా యూనివర్సిటీ, JNU, అలాగే BYSTకి, అలాగే మన MSME ఆర్గనైజేషన్స్కి. ఎవరైనా కొత్తగా వచ్చి నేర్చుకుంటాను, ఇన్స్టిట్యూట్ పెడతాను, ట్రైనింగ్ పెడతాను, డెవలప్ చేస్తాను, R&D చేస్తాను, బిజినెస్ చేస్తాను, స్టార్ట్అప్ చేస్తాను, ఏదైనా ఉండండి ఎలక్ట్రికల్ వెహికల్లో గో గ్రీన్ యాక్టివిటీ కింద 100% సపోర్ట్ చేస్తాను. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ సెషన్లో ఓన్లీ సిటీ అవుట్స్కట్ వరకే పెట్రోల్ బండ్లు కానీ నెక్స్ట్ ఓన్లీ గ్రీన్ వెహికల్సే ఇక్కడ లోకల్లో తిరగాలనేది ఒకటి చెప్పారు సార్. కరెక్ట్ అండి. అది ఇప్పుడు మీకు అంటే ఎట్లా ఆలోచించింది దాంట్లో? అది మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మనది జనరల్ గా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, లో స్పీడ్ హై స్పీడ్ అని కంపేర్ చేస్తున్నారు. జనరల్ గా కొన్ని స్పీడ్ గన్స్ పెట్టారు అక్కడక్కడ. 40 స్పీడ్ ఉంటే మీకు ఫైన్ పడుతుంది. సో ఇది మన లో స్పీడ్ లో 25 to 40 స్పీడ్ ఉంది కాబట్టి 100% తీసుకోవచ్చు. నా దగ్గర లో స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి. మీ ఓన్ బ్రాండ్ మీద ప్రస్తుతానికి 30 కంపెనీలకు ఆల్ ఓవర్ ఇండియా డైలీ వెహికల్స్ నాకు సప్లై చేస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉంది సార్? సార్, నాది మొట్టమొదటి ఇండియాలో వచ్చేసి 89లో నా జర్నీ స్టార్ట్ అయింది సార్ ఎలక్ట్రికల్ వెహికల్. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం? చాలా బాగుంది సార్, ఆనందంగా ఉంది. చేస్తూ వెళ్తున్నాను, ఏది ఆశించి చేయట్లేదు. నీ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్ డిజైన్, కస్టమైజ్ మైలేజ్ నేను చేస్తున్నాను సార్. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తాను సార్, తప్పకుండా. నా నంబర్ వచ్చేసి 99127726
35. అడ్రస్ సార్? అడ్రస్ వచ్చి ప్రస్తుతానికి నల్లగుంటలో గోడౌన్ ఉంది, చెల్లపల్లిలో ఫ్యాక్టరీ ఉందండి, నాచారంలో ఒక ఫ్యాక్టరీ ఉందండి, రాజేంద్ర నగర్లో ఒకటి ఉందండి, తిరుమలగిరిలో ఒకటి ఉందండి, ఇంకా వివిధ రాష్ట్రాల్లో కూడా ఉందండి సపరేట్గా అసెంబ్లింగ్ యూనిట్స్. థ్యాంక్ యూ సార్. టోటల్ పర్యావరణాన్ని పరిరక్షించడమే దీని యొక్క బాధ్యత సార్. అవునండి.